హలో ఫ్రెండ్స్, ఇండియన్ ర్యాంకింగ్స్ 2024 నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు ఈ ఇండియన్ ర్యాంకింగ్స్ 2004 ఎస్టర్డే అంటే 12th ఆగస్ట్ 2024 రిలీజ్ చేశారు. అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద. అయితే ఈ ర్యాంకింగ్స్ ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేస్తారు. అయితే ఈ ర్యాంకింగ్స్ అనౌన్స్ చేశారు నిన్న 12th. అయితే దానికి ముందు బ్యాక్గ్రౌండ్ ప్రీవియస్గా అసలు ఈ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అది ఎప్పటి నుంచి ర్యాంకింగ్స్ ఇస్తున్నారో దాని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇది మొట్టమొదటగా సెప్టెంబర్ 29th 2015లో స్టార్ట్ చేశారు అండర్ ది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అయితే దీనికి ఫస్ట్ ర్యాంకింగ్స్ 2016 నుంచి స్టార్ట్ చేస్తారు. దీన్ని ఎడిషన్ అంటారు. ఫస్ట్ ఎడిషన్ 2016 నుంచి స్టార్ట్ చేశారు ర్యాంకింగ్స్ ఇవ్వడం అనేది. అయితే ఇప్పుడు ఇది 9th ఎడిషన్ అంటాము. ఈ 2024లో రిలీజ్ చేసిన ఇండియన్ ర్యాంకింగ్స్ 9th ఎడిషన్ అంటామన్నమాట. అంటే 9 years నుంచి ఇస్తున్నారని. అయితే నెంబర్ ఆఫ్ కేటగిరీస్, సబ్జెక్ట్ డొమైన్స్ 2016లో 4 ఉన్నాయి, ఇప్పుడు 16 దాకా వచ్చాయన్నమాట. 2004కి 16, మొత్తం 16 ఏరియాస్ వచ్చాయన్నమాట. అంటే కేటగిరీస్ కానీ సబ్జెక్ట్ డొమైన్స్ కానీ కలిపి 16 in 2024. అయితే బేసిక్గా ఈ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ దేన్ని బట్టి ర్యాంకింగ్స్ ఇస్తారంటే, ఇక్కడ 5 క్రైటీరియాస్ ఉన్నాయి బ్రాడ్గా. వాటిలో టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేట్ అవుట్కమ్స్, అవుట్రీచ్ ఇంక్లూసివిటీ అండ్ పర్సెప్షన్. వీటిని బేస్ చేసుకొని వాటి మార్కింగ్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇస్తారన్నమాట. అయితే ఇండియన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2024కి దీన్ని మనకి చెప్పానుగా 12th ఆగస్టు 2024 అనౌన్స్ చేశారు. అయితే దీంట్లో ఆల్రెడీ 5 ఎగ్జిస్టింగ్ కేటగిరీస్ ఉన్నాయి. కొత్తగా మరి ఒక 3 కేటగిరీస్ యాడ్ చేశారన్నమాట. ఆల్రెడీ 5 ఉన్నాయి. వాటిలో ఓవరాల్ ర్యాంకింగ్ ఒకటి ఉంటుంది, కాలేజ్ వైడ్ ర్యాంకింగ్ ఉంటుంది, యూనివర్సిటీ వైడ్ ర్యాంకింగ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇన్నోవేషన్స్ ఉంటుందన్నమాట. ఇవి ఆల్రెడీ 5 ఉన్నాయన్నమాట ఇంతకుముందు. అయితే ఇప్పుడు కొత్తగా 2024లో ఒక 3 న్యూ కేటగిరీస్ని కూడా యాడ్ చేశారు ఆ 5 తోటి. వాటిలో ఓపెన్ యూనివర్సిటీస్, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ స్కిల్ యూనివర్సిటీస్ అని అనదర్ 3 కేటగిరీస్ కూడా ఈ సంవత్సరం మొట్టమొదటిగా 2024 ర్యాంకింగ్స్లో ఇంక్లూడ్ చేశారన్నమాట. అలాగే ఎగ్జిస్టింగ్ 8 సబ్జెక్ట్ డొమైన్స్ ఉన్నాయి. అంటే సబ్జెక్ట్ వైజ్ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ర్యాంకింగ్. వాటిలో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, లా, మెడికల్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, డెంటల్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. ఈ 8 సబ్జెక్ట్ ఏరియాస్లో కూడా సపరేట్ ర్యాంకింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ కేటగిరీస్ కాకుండా, ఈ 8 కేటగిరీస్ కాకుండా 8 సబ్జెక్ట్ డొమైన్స్, టోటల్గా 16. వీటిలో ర్యాంకింగ్స్ ఈ సంవత్సరం అనౌన్స్ చేశారు. మనం ర్యాంకింగ్స్ ఒక్కో డొమైన్ వైజ్ లేకపోతే ఒక సబ్జెక్ట్ కేటగిరీస్ మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఓవరాల్ ర్యాంకింగ్స్లో మనం ప్రతి దాంట్లో ర్యాంకింగ్స్లో మనం ఫస్ట్ 5 కేటగిరీ ర్యాంకింగ్స్ చూద్దాం అన్నమాట. అంటే వాటిలో 100 ఉంటాయి, కొన్నిట్లో 50 ఉంటాయి, కొన్నిట్లో 3 ఉంటాయి. రకరకాలుగా కేటగిరీస్ వైజ్ని బట్టి వాళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తారు. మనం ప్రతి దాంట్లో టాప్ 5 కానీ టాప్ 3 కానీ మనం చూద్దాం ర్యాంకింగ్స్. ఇక్కడ ఓవరాల్ ర్యాంకింగ్స్లో మనకి ఐఐటి మద్రాసు ఫస్ట్ ర్యాంకింగ్. లాస్ట్ 3 years కింద ఈ ఐఐటి మద్రాసే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఈ సంవత్సరం కూడా ఐఐటి మద్రాసే ఫస్ట్ ర్యాంకింగ్. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సెకండ్ ర్యాంక్, ఐఐటి బాంబే థర్డ్ ర్యాంక్, ఐఐటి ఢిల్లీ 4th ర్యాంక్, ఐఐటి కాన్పూర్ వచ్చేసి 5th ర్యాంక్. ఇది ఓవరాల్ ర్యాంకింగ్స్. అలాగే యూనివర్సిటీ వైజ్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సెకండ్ ర్యాంక్ వచ్చింది, జామియా మిలియా ఇస్లామా
థర్డ్ ర్యాంక్ వచ్చింది. మణిపూర్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి 4th ర్యాంక్ వచ్చింది. బెనారస్ హిందూ యూనివర్సిటీకి 5th ర్యాంక్ వచ్చింది. ఇది యూనివర్సిటీ వైజ్ ర్యాంకింగ్స్. నెక్స్ట్ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ అంటే స్టేట్ యూనివర్సిటీస్ అన్నమాట. వీటిలో ఇది సపరేట్గా ఈ సంవత్సరం చేసింది అన్నమాట. ఇంతకుముందు లేదు ఇలా సపరేట్గా. ఇది స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ అని సపరేట్గా చేసి ఈ సంవత్సరం మొదటగా ర్యాంకింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు అన్నమాట. వాటిలో ఫస్ట్ది అన్నా యూనివర్సిటీ నెంబర్ 1, జోధ్పూర్ యూనివర్సిటీ ర్యాంక్ 2, సావిత్రి పూణే యూనివర్సిటీ 3, కలకత్తా యూనివర్సిటీ 4, పంజాబ్ యూనివర్సిటీ 5th ర్యాంక్. ఈ విధంగా ఈ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఈ 5 ర్యాంక్స్. అలాగే ఓపెన్ యూనివర్సిటీ, ఈ ఓపెన్ యూనివర్సిటీలో ఓన్లీ 3 ర్యాంక్స్ ఇచ్చారు. వాటిలో ఫస్ట్ది ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 1st ర్యాంక్, నేతాజీ సుభాష్ ఓపెన్ యూనివర్సిటీకి 2nd ర్యాంక్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి 3rd ర్యాంక్ అన్నమాట. ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాదు, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అహ్మదాబాద్ గుజరాత్లో. ఇది దీనికి 3rd ర్యాంక్. ఈ విధంగా ఓపెన్ యూనివర్సిటీలో 3 ర్యాంక్స్ ఇచ్చారన్నమాట. ఇది కూడా మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం యాడ్ చేయడం జరిగింది. ప్లస్ స్కిల్ యూనివర్సిటీస్, ఈ స్కిల్ యూనివర్సిటీస్ కూడా ఈ 2024 నుంచే మొట్టమొదటిగా ర్యాంకింగ్స్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. వీటిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చి సింబయోసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, ఇది మహారాష్ట్ర పూణేలో ఉంది. 1st ర్యాంక్ ఇచ్చారు. దీని శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీకి 2nd ర్యాంకు, భారతీయ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి 3rd ర్యాంకు. ఈ మూడు ర్యాంక్స్ ఇచ్చారు స్కిల్ యూనివర్సిటీస్కి. నెక్స్ట్ కాలేజీ లెవెల్ ర్యాంకింగ్స్లో హిందూ కాలేజ్ ఢిల్లీకి వచ్చేసి 1st ర్యాంక్, విరిందా హౌస్కి 2nd ర్యాంక్, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్కి ఢిల్లీ అది కూడా 3rd ర్యాంక్, రామకృష్ణ మిషన్ వివేకానంద సెంచనరీ కాలేజ్ కలకత్తా వచ్చేసి 3rd ర్యాంక్, ఆత్మారాం సనాతన్ ధర్మ కాలేజ్కి 5th ర్యాంక్. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో మనకి 1st ర్యాంకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకి వచ్చింది. 2nd ర్యాంక్ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు, 3rd వచ్చి ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే 4th ర్యాంకు, ఐఐటి ఖరగ్పూర్ వచ్చేసి 5th ర్యాంక్. ఇది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో ర్యాంకింగ్స్. నెక్స్ట్ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూషన్, ఇంతకుముందు అటల్ ఇన్నోవేషన్ అని సపరేట్గా ఇచ్చేవాళ్ళు ర్యాంకింగ్స్. ఇవి కూడా లాస్ట్ టైం నుంచి ఈ నేషనల్ ర్యాంకింగ్స్లో కలిపేశారు అన్నమాట. ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే 1st ర్యాంకు, ఐఐటి మద్రాస్ 2nd ర్యాంకు, ఐఐటి హైదరాబాద్ 3rd ర్యాంకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు 4th ర్యాంక్, ఐఐటి కాన్పూర్కి వచ్చి 5th ర్యాంక్. ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి 5 ర్యాంక్స్. నెక్స్ట్ ఇంజనీరింగ్లో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్కి ఇది డొమైన్స్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడి నుంచి డొమైన్స్ అన్నమాట, సబ్జెక్ట్ వైజ్ అన్నమాట. ఐఐటి మద్రాస్ 1st ర్యాంకు, ఐఐటి ఢిల్లీ 2nd ర్యాంకు, ఐఐటి బాంబే 3rd ర్యాంకు, ఐఐటి కాన్పూర్ 4th ర్యాంకు, ఐఐటి ఖరగ్పూర్ 5th ర్యాంక్. ఇది ఇక్కడ నుంచి డొమైన్స్ అన్నమాట. అంటే డొమైన్స్ అంటే సబ్జెక్ట్ వైజ్ ఇంజనీరింగ్లో ఈ ర్యాంకింగ్స్. అలాగే మేనేజ్మెంట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ వచ్చి 1st ర్యాంకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు 2nd ర్యాంకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కరిజ్కోడ్ కేరళది 3rd ర్యాంకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ 4th ర్యాంకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తా 5th ర్యాంకు. నెక్స్ట్ ఫార్మల్స్లో జామియా అహ్మదాబాద్ వచ్చి 1st ర్యాంకు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్ 2nd ర్యాంక్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇలాని వచ్చి 3rd ర్యాంకు, జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వచ్చి 4th ర్యాంకు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వచ్చేసి 5th ర్యాంకు. ఇవి ఫార్మలో 5 ర్యాంక్స్. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, దీంట్లో ఐఐటి రూర్కీ వచ్చేసి 1st ర్యాంకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ 2nd ర్యాంకు,
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ థర్డ్ ర్యాంకు. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ టెక్నాలజీ సింపూర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, ఇది 4th ర్యాంకు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ వచ్చేసి 5th ర్యాంకు. ఈ ఆర్కిటెక్చర్ 5 ర్యాంక్స్. నెక్స్ట్ లా, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ బెంగళూరు వచ్చి 1st ర్యాంకు. నేషనల్ లా యూనివర్సిటీ న్యూఢిల్లీ 2nd ర్యాంకు. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వచ్చి 3rd ర్యాంకు. వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడిషియల్ సైన్సెస్ 4th ర్యాంకు. సింబాసిస్ లా స్కూల్ పూణే 5th ర్యాంకు. ఇవి లాలో 5 ర్యాంక్స్. నెక్స్ట్ మెడికల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ వచ్చి 1st ర్యాంకు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ వచ్చి 2nd ర్యాంకు. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వేలూరు వచ్చి 3rd ర్యాంకు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ బెంగళూరు వచ్చి 4th ర్యాంకు. జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పాండిచేరి 5th ర్యాంకు. ఇవి మెడికల్లో. డెంటల్లో వచ్చి సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ 1st ర్యాంకు. మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ 2nd ర్యాంకు. మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ 3rd ర్యాంకు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ 4th ర్యాంకు. డాక్టర్ డివి పటేల్ విద్యాపీఠ్ 5th ర్యాంక్. ఇది డెంటల్ సంబంధించి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ ఇది ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1st ర్యాంకు. ఐసిఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నల్ వచ్చి 2nd ర్యాంకు. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 3rd ర్యాంకు. బెనారస్ హిందూ యూనివర్సిటీ 4th ర్యాంకు. ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటాల్ నగర్ బెరాలి ఉత్తరప్రదేశ్ 5th ర్యాంకు. ఇవి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో ర్యాంకింగ్స్. ఈ విధంగా 8 కేటగిరీస్లో 8 సబ్జెక్ట్ డొమైన్స్లో ర్యాంకింగ్స్ 2024లో ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది ఎస్టర్డే అంటే 12th ఆగస్ట్ 2024 ర్యాంకింగ్స్, అంటే ఇండియన్ ర్యాంకింగ్స్ 2024 సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.